మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. 2025 సెప్టెంబర్ నెలలో మరి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతున్నది అనేటువంటి విషయాలను, అదేవిధంగా ఇట్టి 2025 సెప్టెంబర్ నెలలో 7వ తారీఖు రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడబోతున్నది. దానికి సంబంధించినటువంటి వీడియోల కోసము మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి జాతకపరమైనటువంటివి కావచ్చును, వాస్తుపరమైనటువంటివి కావచ్చును, ఇబ్బంది అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి పరిస్థితులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఉన్నట్టయితే ఇలాంటి వ్యక్తిగత జాతక పరిశోధనకై, ఇలాంటి వాస్తు పరిశోధనకై, వాస్తు సంబంధించిన ఇబ్బందులకైనా కూడా తప్పకుండా కన్సల్ట్ కండి. అద్భుతమైనటువంటి పరిస్థితి. వన్స్ నన్ను కలిసిన తర్వాత మరలా ఎక్కడికి ఎవరి వద్దకు వెళ్ళకుండా మీకు అద్భుతమైనటువంటి పరిస్థితి ఉంటుంది. సింహరాశి అనగానే ఆ పేరు కూడా కాస్త ఎందుకో భయంగా వస్తుంది. సింహరాశి వారికి ఎంతటి భయం ఉంటుందో అంతటి ప్రేమ కూడా ఉంటుంది. అంటే ఎవరికి? సింహరాశికి సంబంధించినటువంటి భార్య ఉంటే భర్త భయపడాలి, సింహరాశికి సంబంధించినటువంటి భర్త ఉంటే భార్య భయపడాలి. అంతే. ఇక ఇది భార్యాభర్తలలో ఎవరిది సింహరాశి ముందుగా చూసుకోవాలి, వారికే 100 మార్కులు వేయాలి. సో సింహరాశి వారికి సంబంధించి, ఎందుకంటే బయటికి ఏర్పడని ఒక ఈర్ష్య, ఎవరు నమ్మినా నమ్మకుండా 100% ఉంటుంది. ఎట్లా అంటే సూదితో పొడిచినట్టుంటాయి వీళ్ళ మాటలు. వీళ్ళు అసలు ఏం మాట్లాడుతున్నారు ఏమిటనేది కూడా మనకు అర్థం కాదు. అప్పుడే తొందరపడో మాట అంటారు, మళ్ళీ అయ్యో అట్లా కాదు ఇట్లా అంటారు. అబ్బో, చాలా వీరికి కోపం వస్తే మాత్రం తట్టుకోలేరు ఎవరు కూడా. ఇంట్లో ఉండద్దు. ఇక ఇన్ కేసు భార్య అయితే భర్త ఇంట్లో ఉండద్దు కోపం వచ్చినప్పుడు. ఇక మనకు సింహరాశికి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకోబోయే ముందు మరి సింహరాశి ఎవరిది అనేది కూడా తెలుసుకోవాలి కదా. ఇక్కడ చూసుకున్నట్టయితే మరి మనకి ఇక్కడ మా, మీ, ము, మే అక్షరాలు అంటే న్యూమరాలజీ ప్రకారంగా ఎంతో మొదలయ్యేటువంటి పేర్లు. మో, టా, టీ, టు అక్షరాలు. అదేవిధంగా టేటో అంటే బాగా అర్థం చేసుకోండి. న్యూమరాలజీ ప్రకారంగా ఎం అక్షరము, టీ అక్షరము, ఎం అక్షరము, టీ అక్షరముతో మొదలయ్యేటువంటి పేర్లు. మామి, మూమే, మనోజు, అదేవిధంగా మమత, మధుమిత. దీంతో పాటుగా టా అక్షరము, ఠాగూర్ జన్మనామం ఉన్నా కూడా ఇబ్బంది ఉంటుంది. సో ఇది గమనించుకోండి. ఠాతో మొదలయ్యేటువంటి కంపెనీస్ కానీ, టా అక్షరంతో మొదలయ్యేటువంటి దేశాలు కానీ కొంత ఇబ్బందికరంగానే ఉండబోయే పరిస్థితి ఉంది. సో జాగ్రత్త అని చెప్తున్నాము. ఎం అక్షరంతో మెక్సికో కానీ ఇట్లాంటి పేర్లతో ఉండేటువంటి దేశాలలో కొంత భారతీయులకు ఇబ్బందికరంగానే ఉండబోతున్నది, మారబోతున్నది. ఇది గమనించుకోండి. ఎవరిదైతే సింహరాశో మరి వారికి కొంత బయటపడని ఈగో ఫీలింగ్ ఉంటుంది. కానీ వారిని అర్థం చేసుకుంటే చాలా అద్భుతమైనటువంటి జీవితం ఉంటుంది అనేది కూడా చూసుకోవాల్సింది. మరి గడిచిన పరిస్థితులు చూసుకున్నట్టయితే 2025 ఏప్రిల్, మే, మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 నెలలు కూడా 3 నెలల ముందు ఉన్నటువంటి పరిస్థితి ఈ యొక్క ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే తర్వాత జరిగినటువంటి సంఘటనలు. ఇష్టం లేక పని చేయాల్సి వస్తుంది. ఇజ్జత్కా సవాల్ అన్నట్టుంది పరిస్థితి. ఏం లేదు కొందరికి. ఇక అదేవిధంగా అసలు ఎంతటి ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు అంటే అంతటి ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు. ఇంట్లో
కొంత మరణ వార్తకు సంబంధించినటువంటి ఇబ్బందులు తల్లిదండ్రులలో ఎవరిదైనా, సో అందులో దానికి సంబంధించినటువంటి మనీ డబ్బు ఖర్చు ఈ సింహరాశి వారిపై పడడము, తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి సందర్భాలు, అదేవిధంగా ఇదే సమయంలో గొప్ప పేరు ప్రఖ్యాతలు వచ్చే పరిస్థితి ఈ యొక్క సింహరాశి వారికి ఉంది. ఉద్యోగ మార్పిడులు, వ్యాపారంలో కొంతమేర ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు మొదలు కాబోతున్నాయి. అది ఈ సెప్టెంబర్ నెల నుండే. ఇక వాహనం కొనుగోలు చేయాలి అనేటువంటి ఆలోచన కానీ, మీ కాళ్ళకు దెబ్బలు తాకడం కానీ, కాళ్ళు ఏమైనా ఇబ్బందికరంగా ఉండడం కానీ, ఆపరేషన్స్ లైక్ వైపు వెళ్ళడం కానీ, ఇలాంటివి కొన్ని జరిగే సందర్భాలు ఉన్నవి. తీర్థయాత్రలకు వెళ్ళేటువంటి యోగం ఏర్పడేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. తప్పకుండా మరి ఎవరైతే సింహరాశి వారు ఉన్నారో అధికంగా డబ్బు ఖర్చు కనబడుతూ ఉంది, కంటికి సంబంధించినటువంటి ఇబ్బందులు మిమ్మల్ని బాధ పెట్టే పరిస్థితి ఉంది, శిరోవేదన, లాభాల మందగింపు ఉంది, కొంత నమ్మినటువంటి వారి నుండి మోసపూరితమైనటువంటి వాతావరణము ఏర్పడబోతూ ఉన్నది. అదేవిధంగా 20వ తారీఖు తర్వాత కొంత ధైర్యము అధికంగా ఉండడము, శారీరక సుఖము, ఇష్టసిద్ధి ఉన్నది, సంతృప్తికరదాయకంగా మీకు 20వ తారీఖు తర్వాత గడవబోతూ ఉన్నది. కొంతమేర తప్పకుండా కూడా ఈ యొక్క సింహరాశి వారికి చూసుకున్నట్టయితే అధికంగా ఎవరిని నమ్మకండి. మీరు ఎవరైతే అధికంగా నమ్ముతారో వారి నుండి ఒక మాట అనేటువంటిది మీకు రావడం జరుగుతుంది. మాట పట్టింపు కానీ, మీరు ఎవరినైతే నమ్మారో వారి నుండి కొంత మోసపూరితమైనటువంటి వాతావరణం అయితే గోచరిస్తూ ఉన్నది అనేటువంటి విషయాన్ని బాగా అబ్జర్వ్ చేసుకోండి. మీ దగ్గర ఉన్న వారే మీకు బాంబు పెట్టి వెళ్ళిపోతారు. ఆ బాంబు వేలేదాకా తెలియదు. సో ఇలాంటి పరిణామాలు, సిచ్యువేషన్స్ ఉన్నవి. మొత్తం మీద కొంత స్థాన చలనము, ప్రదేశ మార్పు అయితే ఉన్నది. ఇంటికి సంబంధించినటువంటి ఏమైనా నిర్మాణానికి సంబంధించినటువంటి పనులు చేయాలి అని అనుకునేటువంటి వారికి తప్పకుండా ఇది మంచి సమయము. తప్పకుండా మీరు స్టెప్ తీసుకోండి అని చెప్పడం జరుగుతున్నది. కానీ మీ వ్యక్తిగత జాతక రీత్యా మరి ఎటువైపు ఏ దిక్కు ఫేసింగ్ ఉంటే నాకు బాగుంటుంది, ఏ దిక్కు ఫేసింగ్ ఇంట్లో ఉంటే బాగుంటుంది అంటే, సింహరాశి అనేసరికి తూర్పు కానీ ఉత్తరం కానీ బాగుంటుంది. కానీ మీ జన్మ లగ్నము ఏమిటి, లగ్నాధిపతి ఎవరు, మరి ద్వితీయాధిపతి ఎవరు? ద్వితీయాధిపతి అంటే డబ్బుకు సంబంధించినటువంటి అధిపతి. అప్పుడు ఆ డబ్బుకు సంబంధించినటువంటి అధిపతి కావచ్చును. అదేవిధంగా ఇలా కొన్ని గ్రహాల యొక్క కాంబినేషన్ తీసుకొని మీకు ఏ వైపు ఇల్లు అయితే బాగుంటుంది, ఎడదిక్కు ఫేసింగ్ ఇల్లు అయితే అద్భుతమైనటువంటి యోగాన్ని మీరు ఏర్పరచుకోబోతున్నారు అనేటువంటి విషయాన్ని మనము క్లుప్తంగా చెప్పుకోవచ్చు. సరే, ఒక ఉద్యోగం కానీ, ఒక వ్యాపారం కానీ, లేదా ఒక సంతానం కానీ, ఇలాంటి ఎన్నెన్నో విషయాలు మీ వ్యక్తిగత జీవితంలో, ఇల్లీగల్ అఫైర్స్ కావచ్చు, ఎన్నెన్నో ఉంటున్నవి. ఎన్నో మాట్లాడుతున్నాను, చాలా కాల్స్ కూడా. ఎలాంటి సమస్య ఉన్నా, వశీకరణ కావచ్చు, ఎలాంటి సమస్య ఉన్నా కూడా 100కు 100% కూడా మన వద్ద పని అవుతుంది అనే విషయాన్ని గమనించుకోండి. ఇంకా వ్యక్తిగత జీవిత జాతకాలకై తప్పకుండా నన్ను అప్రోచ్ అయ్యేటువంటి ప్రయత్నం చేయండి. ఆల్ ద బెస్ట్.